లిఫ్ట్ స్కీములు కూడా మరి ధ్వంసమై 1040 లిఫ్ట్ స్కీమ్స్ లో కేవలం మరి ఏదైతే గత పాలన పాపం ఫలితంగా 450 లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయి. 450 లిఫ్ట్ స్కీములు మూతపట్టడం అంటే దగ్గర 4 లక్షల ఎకరాల ఆయకట్టును రైతాంగం వదిలేసుకునేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా అడుగడుగున విధ్వంసం ఎక్కడ చూసినా కూడా మీరు చూశారు. 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడైనా ఏ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ, ఏ రిజర్వాయర్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా డీసిల్టింగ్ మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఓఎండం రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈవేళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈవేళ రిజర్వాయర్లు నిర్మించిన, ప్రాజెక్టులు కట్టుకున్నా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ ఓఎండం లేకపోతే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా నిరర్థకారం అవుతుంది. అదే 5 సంవత్సరాల పాలన. కానీ ఈరోజు మీరు చూశారు, మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలై మొదటి నెలలోనే 90 కోట్ల రూపాయలు ఆ రోజు ఇమీడియట్లీ వీడికి కానీ మరి ఇమీడియట్లీ ఇవ్వడం కానీ, అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 260 కోట్ల రూపాయలు, మొన్న మే నెలలో 360 కోట్ల రూపాయలు. అంటే మొదటి సంవత్సరంలోనే ఓఎండం కోసం, మెయింటెనెన్స్ కోసం 700 కోట్ల రూపాయలు ఇచ్చాం. నువ్వు 5 సంవత్సరాల పాలనలో 100 కోట్ల రూపాయలు కూడా ఓఎండంకి ఇవ్వలేదని అంటే ఇట్లా ప్రతి విషయంలోనూ అడుగడుగున ఎంత నిర్లక్ష్యం ఇరిగేషన్ శాఖ మీద గత పాలన ఉందో అదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు కూడా నేను పోలవరం ప్రాజెక్టును మరి సందర్శించుకుంటూ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పోలవరం ఆ రోజు 72% పూర్తి చేస్తాం 19కి. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి 5 సంవత్సరాల పాలనలో కేవలం 2% మాత్రమే చేసి, మరి ఆ 2% అంటే కాగితాల మీద చూపిస్తున్నారు కానీ వాస్తవంగా చూస్తే 20-30% పోలవరం వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పోలవరం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి, డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో. ఆ రోజునటువంటి ఇరిగేషన్ మంత్రులు, ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి పదే చెప్పారు పోలవరం పూర్తవుతుందో లేదో చెప్పలేం అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం. పోలవరం మీద ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం. అటువంటిది మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు స్వయంగా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ప్రతి 15 రోజులకి పోలవరం మీద మరి సెక్రటరీలో రివ్యూ చేసుకుంటూ పూర్తవ్వదు అనుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని, భవిష్యత్తులో పోలవరం చూడలేమో అనుకున్నటువంటి ప్రజలకి ఈరోజు మళ్ళీ 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అందులో భాగంగా రేపు 2025 కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేటువంటి విధంగా అందులో కూడా ఇప్పుడే మనం చూసాం దగ్గర ఈ రోజుకి మరి మొన్న జనవరిలో ప్రారంభించాం డయాఫ్రమ్ వాల్. 106 ప్యానెల్స్ విజయవంతంగా ఈ రోజుకి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసినటువంటి పరిస్థితి. 365 మీటర్లు ఇప్పటికీ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ పూర్తయిన 365 మీటర్లు కూడా డెప్త్ 90 నుంచి 100 మీటర్లు డెప్త్కి వెళ్ళేటువంటి విధంగా, అంటే అత్యంత క్లిష్టమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో అది వేసవి కాలంలోనే మరి మొన్న చేసినటువంటి పరిస్థితి. అంటే రేపు వర్షాకాలం వచ్చినా, వరదలు వచ్చినా కూడా ఆ పనులకి ఆటంకం కలగకుండా క్లిష్టమైనటువంటి పనులన్నీ కూడా ముందు చేసుకున్నాం. ఒక ప్రణాళిక ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఒక ముందు చూపు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకే వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో సీపేజ్ వస్తూ ఉంది. అంచేత ఆ సీపేజ్ కోసం ఎగురు కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యామ్ని విజయవంతంగా నిర్మాణం చేసి, అదేవిధంగా ఆ సీపేజ్ వచ్చినటువంటి 300-400 క్యూసికల్ నీరు ఏదైతే ఉందో దాన్ని దగ్గర 200 మోటార్లు పెట్టి బయటికి మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ, అంటే వర్షాకాలంలో వరద కాలంలో కూడా పనులు నిలుపు చేయకుండా ముందు చూపుతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యం మేరకు ఈవేళ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఏదైతే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో గ్యాప్ పనులు ఆల్రెడీ గత నెలల్లోనే మేము ప్రారంభించడం జరిగింది. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల నుంచి ఏదైతే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లి ఉత్తరాంధ్ర వరకు కూడా మరి నీరు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది.
మరి ఈ రకంగా అడుగడుగునా కూడా గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతి ప్రాజెక్టుని, ప్రతి కెనాల్ని మరి ఈవేళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడానికి ఇదే ఒక కారణం అని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక ఏదో మీ మీడియాలో చూసాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదో బనకచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ అసలు ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది? అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడ ఉంది? రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప రాయలసీమకు మీరు చేసినటువంటి ద్రోహం, దగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా? గుండెల మీద చేసుకుని చెప్పమానండి ఈ పెద్దిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని. ఏమైందా మీ 5 సంవత్సరాల పాలనలో? హంద్రీనివా? అరే హంద్రీనివా అంటే ఏంటి? రాయలసీమకు గుండెకాయ లాంటిది, రాయలసీమకు జీవనాలు లాంటిది హంద్రీనివా. నీ 5 సంవత్సరాల పాలనలో హంద్రీనివాకు ఒక తట్ట మట్టి పని చేసావా? హంద్రీనివాలో ఒక అరబస్తా సిమెంట్ పని చేసావా? హంద్రీనివాకు ₹1 5 సంవత్సరాల్లో కేటాయింపులు చేసావా? ఆ ఎక్కడికి హంద్రీనివాకు సంబంధించినటువంటి పంపులు, మోటార్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి నువ్వు, కరెంటు బిల్లులు బకాయిలు పెట్టినటువంటి నువ్వు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఎలా బనకచర్ల లేకపోతే రాయలసీమ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ రోజు మీకు ఎక్కడుందని పెద్దిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలనలో ఏదైతే ఆ గాలేరు నగర్ నుంచి మరి ఇదే పెద్దిరెడ్డి గారు మరి ఏదైతే ఆ రిజర్వాయర్లకి ఏ విధమైన అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా కేవలం నీ దోపిడీ కోసం, నీ లూటీ కోసం పనులు చేస్తే ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ₹75 కోట్ల పెనాల్టీ విధించిందా లేదా? ఈరోజు పెద్దిరెడ్డిని సమాధానం చెప్పమానండి. ₹75 కోట్ల పెనాల్టీ విధిస్తే ఎవరు సొమ్ము కట్టావు? అంటే నువ్వు చేసినటువంటి తప్పిదానికి ప్రజలు సొమ్ము కట్టావు. నువ్వు ఎలా అంటే నువ్వు చేసేటువంటి శాఖ ఎటువంటిది? ఆ రోజు నీ శాఖ అది అటవీ శాఖ, పర్యావరణ శాఖ. అంటే నువ్వు ఆ శాఖ మంత్రిగా ఉండి కూడా నువ్వు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నీ లూటీ కోసం, నీ దోపిడీ కోసం పనిచేసినటువంటి మీరు ఈవేళ రాయలసీమ గురించి, బనకచర్ల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈవేళ రాయలసీమ అంటే ఒక తెలుగు గంగ, ఒక హెచ్ఎన్ఎస్ఎస్, ఒక జిఎన్ఎస్ఎస్, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈవేళ రాయలసీమకి ఈవేళ గుక్కడి నీళ్లు వస్తున్నాయనంటే అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాయలసీమ పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హంద్రీనివాకు ₹3,840 కోట్ల ఏ ప్రాజెక్టుకి కేటాయించిన విధంగా ₹3,850 కోట్ల ఒక్క హంద్రీనివాకు కేటాయించాం. హంద్రీనివా కేటాయించడమే కాదు, ఈవేళ హంద్రీనివా ఏదైతే కృష్ణా నది కాడ మాల్యాల దగ్గర నుంచి ప్రారంభమై చిత్తూరు జిల్లా వరకు కూడా అంటే దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే హంద్రీనివా పోతుందో 700 కిలోమీటర్లు పొడవున యుద్ధ ప్రాతిపదిన పగలు రాత్రనే తేడా లేకుండా హంద్రీనివాల పనులు జరుగుతున్నది నేను చెప్పడం కాదు. హంద్రీనివా పక్కన ఉన్నటువంటి ఆ కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలు చెప్తూ ఉన్నారు, అక్కడ రైతులు చెప్తూ ఉన్నారు, మా జీవిత కాలంలో హంద్రీనివాకి ఈ రకంగా పనులు జరగడం చూడలేదని చెప్తూ ఉన్నారని. అంటే అది రాయలసీమ పట్ల, రాయలసీమ ఇరిగేషన్ పట్ల తెలుగుదేశంకి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, మీ 5 సంవత్సరాల పాలనంతా కూడా ఇసుకలో ఏ రకంగా దోచుకోవాలి, మీ 5 సంవత్సరాల పాలనంతా కూడా మైన్స్ ని ఏ రకంగా కబ్జా చేయాలి, మీ 5 సంవత్సరాల పాలనంతా కూడా విలువైన భూముల్ని ఏ రకంగా దోచుకోవాలి, మీ 5 సంవత్సరాల పాలనంతా కూడా లెక్కర్లో ఏ రోజుకి ఎంత వస్తుందో ఆ వచ్చినట్టు సొమ్మంతా కూడా తాడేపల్లికి ఎట్లా తరలించాలో ఆ దాని మీద దృష్టి పెట్టి పనిచేశారు తప్ప ప్రజలకి సాగునీరు, తాగునీరు అందించేటువంటి విషయంలో ఒక్క నిమిషం, ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. కాబట్టే ప్రకృతి కూడా మిమ్మల్ని శపించింది. అందుకే మీకు 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడైనా సరే మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోండి, మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి తప్ప ఏదో రప్ప అని నరుక్కుంటా పోతామనేటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్తే ఆ భగవంతుడు మొన్న 151లో ఒక అంకె తీసేసి 11 వచ్చాయి.
మళ్ళీ ఇట్లా రప్ప అని వెళ్తామంటే ఆ 11 2 నెంబర్లో వచ్చే ఎన్నికలు ఇంకొక నెంబర్ పోయేటువంటి అవకాశం ఉంటుంది, గమనించమని చెప్పి మీ ద్వారా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా కోరుతున్నాం. ఏదైతే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా గేట్లకు కానీ లాక్కులకు కానీ రోప్స్కి కానీ గత 5 సంవత్సరాల్లో ఎక్కడక్కడ మరామతులు కాదు కదా, కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటైన్ చేయలేదని. దానికి ఉదాహరణే మన ధవళేశ్వరానికి సంబంధించిన గేట్లు. మహానుభావుడు కాటన్ మహాశయుడు ఆ ధవళేశ్వరం బ్యారేజీ పెట్టాడు కాబట్టి ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కనీసం గుక్కడి నీళ్లు తాగుతూ ఉన్నాం, కొంచెం అన్నం తింటూ ఉన్నాం. నిజంగా ధవళేశ్వరం బ్యారేజీ లేకపోతే పెద్దలందరూ చెప్పేవారు తేగలు, దుంపలు, కలగదుంపలు, ఒకవేళ అవి కూడా దొరకకపోతే పెరుగు బంకమట్టిలో కలుపుకుని తిన్నటువంటి రోజులు గతంలో. అటువంటి స్థితి నుంచి ఆ బ్యారేజీ, మరి అటువంటి బ్యారేజీని రక్షించవలసిన అవసరం మరి ఎందుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది? మనం కన్నయ్య నాయుడు గారిని ఈ గేట్ల ఎక్స్పర్ట్, ఆయన్ని అడ్వైజర్గా తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మొన్న కూడా తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు కుట్టుకుపోతే ఆ కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేశారు. ఈ యొక్క రన్నింగ్ అంటే ఏదైతే స్టోరేజ్ వాటర్ ఉండగా, వాటర్ ఫ్లో అవుతుండగా మనం స్టాప్ గేట్ని పెట్టలేము అని చేత ఈ క్రాప్ను వదులుకోవాల్సిందని అనౌన్స్ చేశారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని కన్నయ్య నాయుడు గారిని యుద్ధ ప్రాతిపదికన పంపించి వాటర్ రన్నింగ్లో ఉండగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో అవుతుండగా మనం గేట్ని పెట్టి అక్కడ తుంగభద్ర నీరుని కాపాడి రాయలసీమ ప్రాంత రైతాంగానికి ఆ రోజు సాగునీరు, త్రాగునీరు అందించాం. అందుకే కన్నమనాయుడు గారిని మనం అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి పోయినా మా ప్రాణాలు గడగడలాడుతూ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకి పోతే మరి అక్కడ కూడా ప్లంజ్ పూల్ ప్రమాదభరితంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్ననే ఇప్పుడు సర్వే చేస్తున్నాం, ఇంటర్ వాటర్లో అంతా కూడా సర్వే చేస్తూ ఉన్నాం. మరి దానికి కూడా నిధులు కేటాయించి ఆ శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఒక జాతి ప్రాజెక్ట్ అది అని చెప్పి దాన్ని కాపాడుకోవాలి. సోమశిల చూస్తే మొత్తం తుప్పు పట్టేస్తున్నాయి రోప్స్ అన్నీ కూడా. మళ్ళీ ఆ సోమశిలకు సంబంధించి ప్లంజ్ పూల్ ఏదైతే ఉందో దానికి టెండర్లు పిలిచి ఆ సోమశిల ప్రాజెక్టుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ఏవైతే గేట్లు ఉన్నాయో మరి ఈ గేట్లకు కూడా మొన్ననే మరి నిధులు కూడా కేటాయించి మరి ఏదైతే టెండర్లు కూడా మనం పిలవబోతూ ఉన్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఏదైతే ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను కూడా, కొత్త గేట్లను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా డెల్టాను కూడా రక్షించుకునే విధంగా ముందుకెళ్తాం. డెల్టా మాత్రమే కాదు, మొత్తం మెట్ట ప్రాంతంలోనూ డెల్టా అంతా లాకుల సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్, మొత్తం తుప్పుపట్టిపోయి ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మెట్ట ప్రాంతం, డెల్టా ప్రాంతం, వాటి సంగతి కూడా అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను ఇప్పుడు అదే చెప్తూ ఉన్నా. లాకులు, షట్టర్స్, రోప్స్, డోర్స్ అన్నీ కూడా తుమ్మితే ఊడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. తెరుచుకుంటే క్లోజ్ క్లోజ్ అవుతే ఓపెన్ మళ్ళీ జేసీబీలు పట్టుకొచ్చి మేము బలవంతంగా మరి ఫ్లడ్ వాటర్ వస్తే నొక్కవలసి వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ జేసీబీలు పెట్టి తీయవలసి వస్తుంది. అటువంటి దుస్థితి నేను కూడా ఒక రైతు బిడ్డగానే చేస్తూ ఉన్నా. అంటే వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ ఎంత దయానీయమైనటువంటి పరిస్థితి. వాస్తవం చెప్పాలంటే ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద అంటే మీకు తెలుసు 99% వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పేషెంట్కి మనకి ఇంకా పెద్దగా ఆశలు పెట్టుకోకర్లా. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో. అటువంటి వెంటిలేటర్ నుంచి ఇప్పుడిప్పుడే మేము సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో, పవన్ కళ్యాణ్ గారి అండతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఇప్పుడు ఐసీయూలోకి తెచ్చాం. ఇంకా పూర్తిగా కోలుకున్నాడని చెప్పట్లా, ఐసీయూలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఐసీయూలోంచి మళ్ళీ రాబోయేటువంటి సంవత్సరాల్లో మరింత చికిత్స ఆర్థిక పరిస్థితి చేసి మళ్ళీ మీరు అనుకున్నట్లుగా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండేటువంటి విధంగా, ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలు కూడా మరింత సుభిక్షంగా ఉండేటువంటి విధంగా ఆ గేట్లు, లాకులు అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం. అది కూడా ఒక డిపిఆర్, అంటే ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి కాబట్టి గ్రావిటీ మీదే నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పెద్దగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు వచ్చేటువంటి ప్రాంతం కాబట్టి డిపిఆర్ తయారు చేసి మనం ఏదైతే శాశ్వతంగా మళ్ళీ పనులు చేసేటువంటి విధంగానే భవిష్యత్తులో కూడా పనిచేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
అది అమరావతిలో మా ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి 150 ఇప్పుడు కోట్లు కాబట్టి డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయి సార్. దాని మీద కూడా ఇప్పుడు అంటే బ్యారేజ్ ఇచ్చారు, వేకెన్సీస్ ఉన్నాయి సార్. 260 మంది ఇప్పుడే చెప్పాం కదమ్మా, ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితిని ఐసీయూలో తీసుకొచ్చామని. ఇప్పుడు మొన్న అందరి దయతోటి ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం మారింది. లేకపోతే ప్రభుత్వం మారక తప్పు జారి ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వచ్చుంటే ఈ ప్యాంటు షర్ట్ మనకి ఎవరికొండ గోసిగుడ్డు కూడా ఉండదు. కేంద్రంలో లేవనెత్తిన పనకచర్ల అంశాలు అందజేస్తారు సార్. కేంద్రంలో లేవనెత్తిన అంశాలు